తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఏమంటున్నానండి? ఇప్పుడు మత్తయి ఎవరు? సుంకరి, అంటే ట్యాక్స్ని, పన్నుని కలెక్ట్ చేసుకునేవాడు. కాబట్టి తన ఇంటికి భోజనానికి యేసుక్రీస్తుని తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఎవరిని పిలిచాడంటే అన్యుల్ని, తర్వాత అతనితో పాటు ఉన్న సుంకర్ అంటే ఇంకొంతమంది పన్ను వసూలు చేసే వాళ్ళని పిలుచుకున్నాడు ఆ ఇంట్లో భోజనానికి. అయితే ఈ సుంకర్లు ఎలా ఉండేవాళ్ళంటే పన్ను ఎక్కువ వసూలు చేసుకునే వాళ్ళు అనమాట, తమంతకు తాము కొద్ది దాచిపెట్టుకోవడానికి. అర్థమైందా మీకు? చాలా మందిని మనం చూస్తుంటాం కదా, అసలు వసూలు చేసుకునే దానికంటే దానికి కలిపి వసూలు చేసుకుని వాళ్ళకు దాపెట్టుకుంటారు, మిగతాది ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకు అధికారులకు అప్పచెప్తారనమాట. కాబట్టి సుంకర్లను కూడా ఏమనుకునే వాళ్ళంటే అక్కడ ఉన్న యూదులే కానీ, ఆ పరిసయ్యులే కానీ, ఆ శాస్త్రులే కానీ వీళ్ళు కూడా పాపులే. ఎందుకు? ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారు, దొంగ దాపులా దాచిపెట్టుకుంటారు కాబట్టి ఏమంటారంటే పరిసయ్యులు వచ్చారు. పరిసయ్యులు ఎలాంటి వాళ్ళో తెలుసు కదా మనకు, వాళ్ళ స్వభావం ఎలాంటిదో తెలుసు కదా. దేవుని కంటే పారంపర్యాచారాలకు, మనుషులు కల్పించిన పద్ధతులకు ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకు ఏదైతే లాభదాయకం ఉంటుందో దానికే విలువ, ధర్మశాస్త్రానికి విలువ ఇవ్వరు. కానీ పైకి ఎలా ఉంటారు? దేవుడబ్బా గొప్పవాడు, అలా చేయాలి ఇలా చేయాలని చెప్తారు, కానీ వాళ్ళు ఆ విధంగా చేయరు. మనం గత వారం తెలుసుకున్నాం కదా, పోయినసారి మాట్లాడుకున్నప్పుడు పరిసయ్యులు చెప్పు మాటలను జాగ్రత్తగా గమనించండి. పరిసయ్యులు శాస్త్రులు చెప్పే మాటలను జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు చెప్పుదిరే కానీ చెయ్యరు, కాబట్టి ఆ మాటలు జాగ్రత్తగా గమనించుకోండి అన్నాడు అప్పుడే. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆ పరిసయ్యులు వచ్చి అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని అడిగాడు అనమాట. శిష్యుల్ని అడిగాడు. యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నారు, ఆ మాట విన్నారు. విని ఆయనే సమాధానం చెప్తున్నాడు, నేను పాపులను పిలువవచ్చున్నాను కానీ నీతిమంతులను పిలువరాలేదు. అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు ఫీల్ అయిపోతున్నారు కదా, మేము నీతిమంతులము, మేము ధర్మశాస్త్ర సంబంధులము, మేము సున్నతి సంబంధులము, మేము 8వ రోజున సున్నతి పొందుకున్న వారము, మేము దశమ భాగాలు ఇచ్చుకునే వాళ్ళము, మేము సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలా బలులను ఇచ్చే వాళ్ళము, మేము దేవుని సంబంధులమని మీ ఎంతకు మీరే హెచ్చులకు పోయి, మీ ఎంతకు మీరే గొప్పలకు పోయి, మీ ఎంతకు మీరే నీతిమంతులము అనుకుంటున్నారు కదా. నేనైతే పాపులను పిలవడానికైతే వచ్చినాను ఆయన, మీలాంటి నీతిమంతులను నేను పిలవడానికి రాలేదు. అయితే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అనే వాక్య భావమేమో ఫస్ట్ అది నేర్చుకోండి. పరిసయ్యులారా, మీరు ఎంత ధర్మశాస్త్ర సంబంధులైనప్పటికీ, మీరు ఎంత దేవుని సంబంధాలు అనుకుంటున్నప్పటికీ, మీరు ఎంత వాక్యం తెలుసు అనుకుంటున్నప్పటికీ, మీరు ఎంత బలులు ఇస్తున్నప్పటికీ కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అనే వాక్య భావమేమో సరిగ్గా తెలుసుకొని రండి. అప్పుడు ఏదో ఊరికి వచ్చి అతిశయోక్తి చెందేది కాదు, మేము గొప్పవారం అని చెప్పుకునేది కాదు. రోగులకే వైద్యుడు అవసరం, మీరు రోగులు కాదు కదా.